1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11:40కి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ అనే ఓడ ఐస్బర్గ్ను ఢీకొంది. 15వ తేదీ ఉదయం 2:20కి ఆ ఓడ మునిగిపోయింది. ఆ ఓడను ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఖర్చుతో ఆ ఓడను నిర్మించారు. ఆ ఓడ 46,500 టన్నుల బరువు కలిగి ఉంది. ఆ ఓడ గంటకు 22 మైళ్ళతో ప్రయాణం చేస్తూ ఉండేది. అంత స్ట్రాంగ్గా నిర్మించిన ఆ ఓడ మునిగిపోవటానికి అశ్రద్ధ, అజాగ్రత్త కారణమైంది. ఆ ఓడలో 2,208 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే దానిలో సగం మందికే లైఫ్ బోట్లు ఉన్నాయి. ఆ ఓడ లాయిడ్ అనే కంపెనీ, లండన్లోని లాయిడ్ అనే కంపెనీ ఇన్సూర్ చేసింది. లాయిడ్ కంపెనీ ఈ ఓడను తయారు చేసిన ఇంజనీర్ని అడిగింది, ఈ ఓడ మునిగిపోవటానికి ఏమన్నా ఆస్కారం ఉందా, అవకాశాలు ఉన్నాయా అని అడిగినప్పుడు, ఏమాత్రం అవకాశం లేదు, ఇది అన్సింకబుల్ షిప్, ఇది మునగనే మునగదు, ఈ ఓడను దేవుడు కూడా ముంచలేడు అని ఆ ఓడను తయారు చేసిన ఇంజనీర్ అన్నాడు. అయితే దేవుడు చేయలేనిదంటూ ఏదైనా ఉందంటారా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనుషుల యొక్క గర్వాన్ని, అహంకారాన్ని దేవుడు అణిచివేస్తాడు. ఆ ఓడ బయలుదేరినప్పుడు ఐస్బర్గ్ను చూసినప్పుడు కెప్టెను అజాగ్రత్తతో ఏమీ అవ్వదులే అన్న నిశ్చయతతో అతను ఐస్బర్గ్ను చూసినప్పుడు ఆ స్టీరింగ్ను చాలా బలంగా ప్రక్కకు త్రిప్పాడు. త్రిప్పినప్పుడు ఆ ఓడ 883 అడుగుల పొడవు కలిగి ఉన్న ఓడ 300 అడుగుల మేరకు ఆ ఓడ అడుగు భాగం రంధ్రం చీలిక ఏర్పడి దానిలో నుంచి నీళ్లు ప్రవేశించి ఓడ మునిగిపోవటానికి కారణమైంది. అయితే ప్రమాద సూచికలు ఉన్నప్పుడు వెంటనే ప్రయాణికులకు తెలియచేయలేదు. ఆ ఓడలో ఆర్కెస్ట్రా వారు పాటలు పాడుతూ ఉన్నారు. అయితే కొంత సమయం అయ్యాక వారు ప్రమాద సూచికను మెసేజ్ పంపించారు. పంపించినప్పుడు బ్రిటిష్ వారు స్టీమర్ వచ్చి ఒక 702 మందిని రక్షించగలిగింది. మిగతా 1,502 మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారండి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. మరి కాలిఫోర్నియా అనే ఓడ బయలుదేరింది. దీనికంటే ముందుగా బయలుదేరినప్పుడు ఆ కెప్టెన్ గమనించి ఆపివేశాడు. ఇంజిన్ ఆపివేసి తెల్లవారినాక బయలుదేరదామనుకుని ఆగిపోయాడు. అయితే ఈ ఓడ కెప్టెన్ మాత్రం ఓడను ఆపలేదు, అజాగ్రత్తతో వ్యవహరించాడు. ఇది ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ సిటీకి ఇది బయలుదేరిన ఓడ. చూసారా ఎంత ప్రమాదానికి కారణమైందో అజాగ్రత్త, అశ్రద్ధ అనేది. ఈ ఓడలోని కొన్ని భాగాలను తీసుకుని మ్యూజియం నిర్మించారు. ఆ మ్యూజియం క్రింద నుంచి కూడా పై మెట్ల వరకు, పై అంతస్తు వరకు కూడా పెద్ద పెద్ద మెట్లను తయారు చేశారు. ఈ క్యాబిన్స్ను, అనేక రూమ్స్ను తయారు చేశారు. అయితే మ్యూజియంను దర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రయాణికుని పేరుతో టికెట్ ఇస్తూ ఉంటారు. అయితే మ్యూజియం దర్శించినప్పుడు జనులు చివరి రూమ్లోనికి వెళ్ళినప్పుడు వారికి ఎవరెవరు చనిపోయారో, ఈ ప్రయాణికులు ఎవరో, వారి పేర్లేంటో అన్నీ కూడా, చనిపోయిన వారు ఎంతమందో, చనిపోయిన వారి పేర్లు ఒక ప్రక్కన, రక్షించబడిన వారి పేర్లు ఇంకొక ప్రక్కన వ్రాయబడి ఉంటాయి. అయితే దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా అండి? చనిపోయిన వారి గుంపులో ఉన్నామా, లేకపోతే రక్షించబడిన వారి గుంపులో ఉన్నామా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని దేవుడు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తునందే రక్షణ, భద్రత, కాపుదల. అయితే రక్షించబడిన వారికి దేవుడు
మీ రక్షణ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే అజాగ్రత్త, అశ్రద్ధ మన రక్షణకు మన అపాయానికి కారణమవ్వకుండా, కీడుకు కారణమవ్వకుండా జాగ్రత్త కలిగి మన రక్షణను కాపాడుకుంటానికి మనం జాగ్రత్త పడిన యెడల మనం దేవుని కృపను బట్టి రక్షించబడేవారుగా ఉంటాం. నిత్య జీవంలో ప్రవేశిస్తాం. అజాగ్రత్త, అశ్రద్ధ మనను ముంచివేస్తుంది. గాడ్ బ్లెస్ యూ.